హే మళ్ళీ లేటా? యా అరే నీకు లేట్ కమర్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డు వచ్చి తెలుసా? నీకు లేట్ కమర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి తెలుసా? నీకు నేను ఎప్పుడొస్తే నీకెందుకు? అయినా టైం చూసుకుంటూ కూర్చుంటావా నువ్వు ఆఫీస్ లో? ఇంకేం పని లేదా? వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావా, ఇంకేదైనా చేస్తున్నావా? సరే నువ్వు నాకంటే ముందు వచ్చావు, ఏం పీకేసావని చెప్పు. అసలు అమ్మాయిలు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారంటే ప్రతి ఒక్క రోడ్డు పైన జడ్జ్మెంటల్ లుక్స్ ఇస్తాడు. ఆ జడ్జ్మెంటల్ లుక్స్ అన్ని చూసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పని చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే మళ్ళీ నీ జడ్జ్మెంట్ ఒకటి. నేను లేట్గా వస్తే ఏంటి, ఎప్పుడు వస్తే నీకేంటి? పని చేశానా లేదా అనేది ముఖ్యం. నీ పన్ను చూసుకో, నా పన్నం చేసుకొని. ఏం జాహు తెగదవుతున్నావు కాఫీలు? ఇది మూడోది ఈ రోజుకి. హెడేక్ యాక్చువల్లీ. ఆహా. సరే తాగు తాగు. ఏంటి తెగదవుతున్నావు కాఫీలు? ఇది మూడోది ఈ రోజుకి. తాగద్దా నేను కాఫీలు? లేదు చెప్పు, ఎందుకు ఎంచుకుంటున్నాను ఎన్ని కాఫీలు తాగుతున్నా అనేది? నా ఇష్టం, ఇంకో 10 తాగుతా. పాలు తీసుకొచ్చావా, కాఫీ పొడి తీసుకొచ్చావా, లేకపోతే కాఫీ మషీన్ ఏనిదా? నాకు కెఫీన్ లేకపోతే నేను పని చేయలేను జోన్స్. నాకు కావాలి అని పొద్దున నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అయినా ఈ కప్పు సైజ్ చూసావా ఎంతుందో? ఈ చిన్న కప్ సైజ్ ఏం సరిపోద్ది? ఇంకో 4 తాగినా కూడా సరిపోదు. దాంట్లో సగం నీళ్లే వస్తున్నాయి జోన్స్. అండ్ నీకు జీతం ఇచ్చేది ఎందుకు? ఎవరెన్ని కాఫీలు తాగుతున్నారు, ఎవరెన్ని బ్రేకులు తీసుకుంటున్నారు, ఇవి చూసుకోవడానికా? నీ పన్ను చేసుకోవచ్చు కదా, నా పన్ను నేను చేసుకునియచ్చు కదా. లేదు పడుకోమంటావు పని చేయకుండా? చెప్పు పడుకుంటాను. పోనీ నాకు నీ కాంపాఫ్ ఇచ్చేసేయ్, తీసుకెళ్లి ఇంటికెళ్ళి పడుకుంటాను. సరే అసలా సరే తాగు తాగు. ఓ కాఫీ కూడా తాగనీరు ప్రశాంతంగా. హాయ్ జాన్వి, ఆ, వాట్సాప్? ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? బిజీయా? యా యాక్చువల్లీ నీకు మెయిల్ పంపించాను, చూసి రిప్లై చేయొచ్చు కదా? ఓహో అదనమాట మ్యాటర్. అయితే పాయింట్కి రా. ఎందుకు హాయ్ జాన్వి, ఎలా ఉన్నావు జాన్వి, బాగున్నావా, తిన్నావా, ఇవన్నీ అవసరం లేదు. పాయింట్కి వచ్చి అర్థమైందా? నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అయినా నేను నా పని చేసుకోవాలా లేకపోతే నీ పని చేసి పెట్టాలా నాకు అర్థం కాదు. నా పని చేసిన దానికి నాకు శాలరీ ఇస్తున్నారు, నీ పని చేయడానికి నీ శాలరీ నువ్వేమన్నా నాకు ఇస్తున్నావా? లేదు కదా. అమ్మ మెయిల్ బాబోయ్, చూసా, ఓపెన్ కూడా చేసా, కానీ రిప్లై చేయాలా. అదేమన్నా వాట్సాప్ ఆ సీన్ అని రావడానికి? అఫ్ కోర్స్ రాదు కదా, అందుకే దాని అడ్వాంటేజ్ తీసుకుని రిప్లై చేయాలా. చూసి రిప్లై చేస్తాను. షూర్ షూర్. బా ఇందులో ఉప్పు లేదు జాన్వి, టేస్టే లేదు. అవునా, ఇది తిని పోనీ. ఏం తెచ్చావు? చికెనా? నేను ఒక బైట్ తీసుకుంటా. తిను పర్లేదు. బాగుంది జాన్వి, ఇది నేను తినేస్తున్నాను, ఏమనుకోకు. ఇట్స్ ఓకే. ఇది మొత్తం తినే, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే. పర్లేదు, నువ్వు తిను. ఆపవా, తింటూనే ఉంటావా? సరే నేను మంచితనం కొద్దీ పర్లేదు తిను అన్నానే అనుకో. నువ్వెలా తినేస్తావురా అలాగా నాకు అర్థం కాదు. పొద్దున్న లేసి వంట వండుకొని కలుపుకొని ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం తిందాం అనుకుంటే నీలాగా ఎవడో ఒకడు వస్తాడు. హోమ్ ఫుడ్ అనుకుంటూ తినేస్తారు. మేము హోమ్ లో నుంచి తెచ్చుకున్న ఫుడ్ కాస్త పక్కన పెట్టి రెస్టారెంట్ ఫుడ్ తింటుంటాం అనమాట. నువ్వు కావాల్సింది మొత్తం తినే. మొత్తం ఇది మొత్తం నాకేనా? వావ్, సో కూల్. నీలాంటోడు ప్రతి ఆఫీస్ లో ఒకడు ఉంటాడురా. అందుకే మీకు చెప్పకుండా మేము ఇంకో ఎక్స్ట్రా డబ్బా తెచ్చుకుంటాం, ఇలాంటి పరిస్థితులు వస్తాయో అని. నెక్స్ట్ నువ్వు స్నాక్స్ టైంలో బయటికి వెళ్తావు కదా, అప్పుడు తినేస్తా. ఈట్, నో ప్రాబ్లం. ఇంకా పీపీటీ ఫినిష్ చేయాలి, సో మచ్ వర్క్ అసలు. ఏం జాహు నైట్ ఏదో స్టోరీ పెట్టినట్టున్నావు, బాగా చిల్ అవుతున్నావు. ఎవరేంటా అబ్బాయి? అవును, నేను కూడా చూసాను, ఈ మధ్య తెక్క అనిపించేస్తున్నాడు ఈ స్టోరీల్లో. ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంట. లాల్. ఫ్రెండ్ అంట. ఏం జాహు నైట్ ఏదో స్టోరీ పెట్టినట్టున్నావు, బాగా చిల్ అవుతున్నావు. స్టోరీ పెట్టినట్టున్నావు, నీకన్నా అనిపిట్లా కొద్దిగైనా? ఆ సర్కాజం అవసరం అసలు? నువ్వు స్టోరీ చూసావు, దాంట్లో లొకేషన్ కూడా ట్యాగ్ అయి ఉంది, ఎక్కడికి వెళ్ళాను ఏంటి మొత్తం చూసావు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అదేదో డైరెక్ట్ గా అడిగితే నేను చెప్తాను కదా, ఎక్కడికి వెళ్ళావు, బాగుంది ప్లేస్, ఏదో ఒకటి అలాగా. అంత సర్కాజం ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ నువ్వేంట్రా, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, బ్రదర్ అయి ఉండొచ్చు, క్లాస్మేట్ అయి ఉండొచ్చు, కజిన్ అయి ఉండొచ్చు, రిలేటివ్ అయి ఉండొచ్చు, పక్కింటి అబ్బాయి ఉండొచ్చు, నేను అప్పుడే కలిసిన అబ్బాయి అయినా అయి ఉండొచ్చు కదా. ఇన్ని వదిలేసి బాయ్ ఫ్రెండ్ అనే ఫిక్స్ అయిపో, ఓకే? నువ్వు రోజు అంతమంది అమ్మాయిలతో మాట్లాడతావు, నేను ఎప్పుడన్నా నీ దగ్గరకు వచ్చి ఇలాంటి క్వశ్చన్లు అడిగానా? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నీ పర్సనల్ లైఫ్ నీది, నా పర్సనల్ లైఫ్ నాది. అయినా మీ ఇద్దరికి ఇంకో వేరే పని లేదా? సాటర్డే నైట్ నన్ను ఎందుకు స్టాక్ చేస్తున్నారు? నేను చిల్ అవుతున్నా అంటే అసలు మీకు ప్రాబ్లం ఏంటి? మీకు బేసికలీ జెలస్.
జెలస్ ఫెలోస్